ఫ్రెండ్స్, జగన్ అరెస్ట్ తీవ్ర టెన్షన్లో నాయకులు. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఏపీలో కూటమి సర్కారుకు వైసీపీకి మధ్య వారు ముదురుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 36 రాజకీయ హత్యలు జరిగాయంటూ జగన్ చేస్తున్న ఆరోపణలపై ఇవాళ హోంమంత్రి వంగలపూడి అనిత ప్రెస్ మీట్ పెట్టారు. జగన్ తన ఆరోపణలు నిరూపించాలని, లేకుంటే చర్యలకు సిద్ధంగా ఉండాలంటూ హోంమంత్రి స్పష్టం చేశారు. అయితే రాష్ట్రంలో జరిగాయని చెప్తున్న రాజకీయ హత్యలు వివరాలు ఇవ్వాలని జగన్కు సూచించారు. అయితే రాష్ట్రంలో కేవలం 4 రాజకీయ హత్యలు మాత్రమే జరిగాయని, వీటిలో 3 టీడీపీ కార్యకర్తలే చనిపోయారని హోంమంత్రి అనిత వెల్లడించారు. కానీ జగన్ మాత్రం 36 రాజకీయ హత్యలు జరిగాయని, ప్రభుత్వంపై జరుగుతున్నారని విమర్శించారు. అయితే అదే నిజమైతే జగన్ ప్రభుత్వానికి ఆయా హత్యల వివరాలు ఇవ్వాలన్నారు. ఈ వివరాలు ఇవ్వకపోతే ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో వంగలపూడి అనిత ప్రశ్నించారు. అదేవిధంగా 2019 నుంచి 24 వరకు అంబేద్కర్ రాజ్యాంగం పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేశారని, ప్రజల్ని భయభ్రాంతులు చేసి ఆయన సీఎంగా ఉంటే తాము బతకలేమని భావించేవారు ఎన్నికల్లో సరైన తీర్పు ఇచ్చారన్నారు. అయితే ఎందుకు ఓడిపోయామన్న దానిపై చర్చించుకోవాల్సింది పోయి వినుకొండలో వర్గ విభేదాల వల్ల జరిగిన హత్యలో రాజకీయాలు చేస్తున్నారని అనిత మండిపడ్డారు. జగన్ మాటల్ని బేస్ చేసుకొని ప్రభుత్వం ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోకూడదన్నారు.